రాజధానికి కూతవేటు దూరంలో ఉన్న నియోజకవర్గం, బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న సీటు. అలాంటి ఓ కీలక నియోజకవర్గానికి ఇన్ఛార్జిని నియమించేందుకు టీడీపీ కింద మీద పడుతోంది. నియోజకవర్గ బాధ్యతల కోసం ఒకరిద్దరు కాదు, ఏకంగా 5 నేతలు పోటీలో ఉన్నారట. టీడీపీలో కాంపిటీషన్ ఎక్కువగా ఉండటంతోనే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ సీటును మిత్రపక్షాలకు ఇచ్చారు. ఇప్పుడు ఆ సెగ్మెంట్ కు ఇన్ఛార్జిని నియమించేందుకు టీడీపీ హైకమాండ్ పెద్ద కసరత్తే చేస్తోంది. ఇంతకు ఏంటా నియోజకవర్గం? ఇన్ఛార్జ్ ఎంపిక ఎందుకంత సవాల్గా మారినట్లు? రేసులో ఉన్న నేతలు ఎవరు? టీడీపీ విజయవాడ పశ్చిమ సారథి ఎవరు? విజయవాడ వెస్ట్ లో బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి. టీడీపీలో పోటీ ఎక్కువగా ఉండడంతో బీజేపీకి కేటాయింపు. ప్రస్తుతం విజయవాడ వెస్ట్ ఇన్ఛార్జిగా కేసినేని చిన్ని తప్పుకుంటాను అనడంతో కొత్త ఇన్ఛార్జ్ కోసం కసరత్తు. రేసులో 5. బుద్దా వెంకన్న వైపు క్యాడర్ చూపు. టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే లేని నియోజకవర్గం విజయవాడ వెస్ట్ సెగ్మెంట్. గత ఎన్నికల్లో ఈ సీటు నుంచి ఎవరికి టికెట్ ఇవ్వాలనే దానిపై తీవ్ర కసరత్తే చేసింది టీడీపీ హైకమాండ్. రేసులో ఉన్న నేతలంతా పార్టీకి కావలసిన వాళ్లు, కష్టకాలంలో కష్టపడ్డ నేతలు, పైగా స్థానికంగా మంచి పట్టున్న లీడర్లు కావడంతో ఎవ్వరిని హాట్ చేయకుండా విజయవాడ వెస్ట్ సీటును పొత్తుల్లో భాగంగా బీజేపీకి కేటాయించింది టీడీపీ. దీంతో విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యేగా బీజేపీ నుంచి సుజనా చౌదరి గెలిచారు. ఆ తర్వాత విజయవాడ వెస్ట్ టీడీపీ ఇన్ఛార్జిగా ఎంపీ కేసినేని చిన్నిని నియమించింది పార్టీ హైకమాండ్. ఈ 2 ఏళ్ల పాటు అక్కడ పార్టీ వ్యవహారాలను చూసిన చిన్ని పని ఒత్తిడి కారణంగా తాను ఇన్ఛార్జిగా కొనసాగలేను అని చెప్పారట. దీంతో పశ్చిమ నియోజకవర్గానికి ఇన్ఛార్జిను నియమించేందుకు తీవ్ర కసరత్తే చేస్తోందట టీడీపీ అధిష్టానం. ఆ పార్టీ జోనల్ కోఆర్డినేటర్, పార్టీలో ట్రబుల్ షూటర్ గా పేరు ఉన్న మంతెన సత్యనారాయణరాజును రంగంలోకి దింపింది. టీడీపీ అధికారంలో ఉన్నా లేకున్నా పశ్చిమ నియోజకవర్గం ఆ పార్టీకి మొదటి నుంచి తలనొప్పిగానే ఉంటోంది. గతంలో గ్రూప్ రాజకీయాలకు పెట్టింది పేరుగా ఉండేది. ఈసారి ఆ పరిస్థితి లేకపోయినప్పటికీ ఇన్ఛార్జ్ లేకపోయేసరికి కార్యకర్తలకు సమస్యలు వస్తే ఎవరికి చెప్పుకోవాలో తెలియట్లేదట. విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యేగా బీజేపీ నేత సుజనా చౌదరితో టీడీపీ నాయకులందరికీ సఖ్యత ఉన్నా టీడీపీకి పట్టు లేకుండా పోతోందట. ఈ అంశాలు హైకమాండ్ దృష్టికి వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇన్ఛార్జిగా ఉన్న ఎంపీ కేసినేని చిన్ని ఆ నియోజకవర్గంపై తాను ఎక్కువగా దృష్టి పెట్టలేకపోతున్నాను అని, ఎవరినైనా ఇన్ఛార్జిగా నియమించాలని పార్టీ పెద్దలకు విజ్ఞప్తి చేశారు. దీంతో విజయవాడ వెస్ట్ లోని 22 డివిజన్లలో పార్టీ అభిప్రాయ సేకరణ చేపట్టింది. దీంతో త్వరలోనే ఇన్ఛార్జిను నియమించడం పక్కా అని చెబుతున్నారు. విజయవాడ పశ్చిమలో టీడీపీ నేతలు పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. సీనియర్ నేతలు బుద్దా వెంకన్న, నాగుల్ మీరా, ఎంఎస్ బేగ్, డూండి రాకేష్, హతావుల్లా ఇన్ఛార్జ్ పదవిని ఆశిస్తున్నారు. ఇన్ఛార్జ్ పదవికి పోటీ పడే వారంతా ఉమ్మడిగా కాకుండా ఎవరికి వారే బలాన్ని నిరూపించుకునేలా కార్యక్రమాలు చేస్తూ ఉండడం ఆసక్తికరంగా మారింది. పార్టీ నిర్వహిస్తున్న అభిప్రాయ సేకరణలో బుద్దా వెంకన్న వైపు క్యాడర్ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. పార్టీ కార్యక్రమాలు తనదైన శైలిలో నిర్వహిస్తూ హైకమాండ్ మన్నన్ను పొందిన బుద్దా విజయవాడ పశ్చిమలో గతంలో ఒకసారి పోటీ చేశారు. మొత్తం 22 డివిజన్ అధ్యక్షులకు గాను 17 మంది ఆయన పేరును సూచించినట్లు ఇన్సైడ్ టాక్ నడుస్తోంది. పార్టీ కార్యదర్శుల్లో ఎక్కువ మంది బుద్దా వెంకన్నకే ఓటు వేశారట. క్లస్టర్ హెడ్స్, యూనిట్, బూత్ ఇన్ఛార్జీల్లో చాలా మంది బుద్దా వెంకన్నకు అనుకూలంగా అభిప్రాయాన్ని చెప్పినట్లు వినికిడి. బుద్దా వెంకన్న గతంలో టీడీపీ నగర అధ్యక్షుడిగా పనిచేశారు. కనకదుర్గ ఫ్లైఓవర్ నిర్మాణం కోసం జరిపిన ఉద్యమం ఆయనకు అప్పట్లో ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది. ఆ తర్వాత పార్టీ అధిష్టానం కూడా బుద్దా వెంకన్నకు తగిన గుర్తింపునిచ్చింది, ఎమ్మెల్సీ పదవి కల్పించింది. ఇక దూదేకుల కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా కూడా ఇన్ఛార్జ్ పదవిని ఆశిస్తున్నారు. 1999లో పోటీ చేసి ఓడిన మీరాకి పశ్చిమ నియోజకవర్గంలో ఓ వర్గం ఉంది.
మరో నేత ఆర్యవైశ్య కార్పొరేషన్ అధ్యక్షుడు డూండి రాకేష్ ఇన్ఛార్జి పదవి కోసం పావులు కదుపుతున్నారట. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా ఉన్న ఎంఎస్ బేగ్ మైనారిటీ కోటాలో గట్టి ప్రయత్నాలే చేస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ హైకమాండ్ ఈసారి ఎవరో ఒకరిని ఇన్ఛార్జిగా నియమించాలని ఫిక్స్ అయినట్లు చెబుతున్నారు. అభిప్రాయ సేకరణలో ఎక్కువ శాతం బుద్దా వెంకన్న వైపు మొగ్గు చూపడంతో పార్టీ అధిష్టానం త్వరలో నిర్ణయం ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. టీడీపీ ఆవిర్భవించాక ఇప్పటి వరకు 10 ఎన్నికలు జరిగితే కేవలం 1983లో మాత్రమే విజయవాడ వెస్ట్లో టీడీపీ విజయం సాధించింది. పశ్చిమలో గ్రూప్ పాలిటిక్స్ తో పార్టీ ఎప్పుడూ కూడా ఈ స్థానాన్ని మిత్రపక్షాలకు వదిలేస్తూ వస్తుంది. ఈసారైనా బలమైన నేతను, అందరినీ కలుపుకుపోయే లీడర్ను ఇన్ఛార్జిగా నియమించి పశ్చిమపై పసుపు జెండా ఎగరేయాలని అటు అధిష్టానం, ఇటు క్యాడర్ ఆశగా ఎదురు చూస్తున్నారు. రేసులో ఉన్న 5 నేతల్లో ఇన్ఛార్జ్ పదవి దక్కేదెవరికో వారం రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటున్నారు.